ఇమ్యునోథెరపీ అనేది లేటెస్ట్ ట్రీట్మెంట్ అండి. అంటే ఒకప్పుడు క్యాన్సర్కి జనరల్గా ఏదైనా ఆపరేషన్, తర్వాత రేడియేషన్, కీమోథెరపీ ఇవే ఉండేవి. ఇమ్యునోథెరపీ అనేది లాస్ట్ ఒక 7 to 8 yearsలో బాగా ప్రాముఖ్యత చెందిన ఒక కొత్త విధానమైన ట్రీట్మెంట్ అండి. సో జనరల్గా ఇమ్యునోథెరపీ అనేది ఏంటి అంటే, మన బాడీలో యాంటీబాడీస్ అంటే రోగనిరోధక శక్తి అంటాం. అంటే మన బాడీ ఓన్ ఇమ్యూనిటీని మనం మార్పు చేసి, అదే మన బాడీ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. సో మన బాడీలో ఉన్న ఓన్ ఇమ్యూనిటీని ఇమ్యునోథెరపీ అనే ఒక మెడిసిన్ ద్వారా కొంచెం మార్పు చేసి, అదే ఇమ్యూనిటీని మన శరీరంలో ఉన్న క్యాన్సర్ వైపు మళ్ళిస్తాం. సో ఈ ఇమ్యూనిటీ అంటే ఈ రోగనిరోధక శక్తి అనేది, ఈ ఇమ్యూన్ సెల్స్ అనేవి వెళ్ళి ఆ క్యాన్సర్ సెల్స్కి ఎదురుగా పోరాడి ఆ క్యాన్సర్ సెల్స్ని చంపుతాయి. సో ఇదే ఇమ్యునోథెరపీ కాన్సెప్ట్. సో ఇమ్యునోథెరపీ అనేది మనం కామన్గా ఇచ్చేది, ఎక్కువ ఫస్ట్ ఇవ్వడం జరిగింది స్కిన్ క్యాన్సర్లో అండి. బట్ స్కిన్ క్యాన్సరే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్లో ఇస్తాము, లంగ్ క్యాన్సర్, అలాగే పేగు క్యాన్సర్. సో వీటన్నిటిలో కూడా మన ఇమ్యునోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇమ్యునోథెరపీ రిజల్ట్స్ అనేవి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన కనుక కీమోథెరపీ కనుక తీసుకుంటే జనరల్గా ఒక 6 months, లేకపోతే 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ వచ్చే ఇంప్రూవ్మెంట్ మన ఇమ్యునోథెరపీ ఇస్తే జనరల్గా అది ఆల్మోస్ట్ ఒక 3 yearsకి 4 yearsకి డబుల్ అవుతుంది. సో ఇమ్యునోథెరపీ అంత బాగా పనిచేస్తుంది. కాకపోతే చాలా వరకు మన ఇమ్యునోథెరపీ ఒకటే ఇవ్వడం అనేటువంటిది జరగదు. ఇమ్యునోథెరపీ ఎప్పుడైనా సరే కీమోథెరపీతో పాటు కలిపిస్తాము. కీమోథెరపీతో పాటు కలిపించి, కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఇమ్యునోథెరపీ ఒక్కటి మాత్రం మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము. అండ్ ఇమ్యునోథెరపీకి మోస్ట్ కామన్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పెద్దగా ఏమి ఉండవండి. అంటే కీమోథెరపీలో మనం చూసినట్టు వామిటింగ్స్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ కానీ, ఇలాంటివన్నీ ఇమ్యునోథెరపీలో ఏమీ ఉండవండి. ఇమ్యునోథెరపీ మనం ఎలాంటి కండిషన్స్లో అయినా సరే మన ఇమ్యునోథెరపీ హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. అండ్ యాజ్ సచ్ స్పెసిఫిక్గా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లాంటివి కూడా ఏం అవసరం పడవు. కాకపోతే ఇమ్యునోథెరపీకి సంబంధించి కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి. అంటే మన ఇమ్యునోథెరపీ ఇస్తే వీళ్ళల్లో పనిచేస్తుంది అని చెప్పే కొన్ని బ్లడ్ టెస్టులు మాత్రం ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే బయాప్సీ టెస్ట్ కానీ, అంటే ముక్క పరీక్ష. సో ఈ టెస్టులు కనుక చేసి, వాటిలో కనుక ఇమ్యునోథెరపీకి సంబంధించిన టెస్ట్ చేసి, అది కనుక ఇమ్యునోథెరపీ ఆ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే వాళ్ళల్లో ఇమ్యునోథెరపీ బాగా ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళల్లో ఆ ఇమ్యునోథెరపీకి సంబంధించిన టెస్ట్ కనుక నెగిటివ్ వస్తే వాళ్ళల్లో కొంచెం తక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. బట్ ఎవరిలో అయినా సరే ఇమ్యునోథెరపీ ఓవరాల్గా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. డెఫినెట్లీ కీమోథెరపీతో కంపేర్ చేసుకుంటే కనుక ఇమ్యునోథెరపీ చాలా మంచి ఫలితాన్ని, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, పేషెంట్ ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇమ్యునోథెరపీ అనేది. ఇమ్యునోథెరపీ ఒకవేళ మనం ఇవ్వలేము అనుకుంటే చాలా కొన్ని కండిషన్స్లో మాత్రమే. అంటే మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న ఓన్ ఇమ్యూనిటీ, అంటే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది ఏదైతే ఉందో అది మన బాడీని అటాక్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అలాంటి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మాత్రం మన ఇమ్యునోథెరపీ ఇవ్వలేము. బట్ అది కాకుండా మిగతా ఏ కండిషన్లో అయినా సరే సేఫ్గా ఇమ్యునోథెరపీ ఇచ్చుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా సరే పేషెంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం వాటి గురించి ఒకదాని గురించి స్పెసిఫిక్గా అడుగుతాం. అంటే మీరు ఆటో ఇమ్యూన్ డిసీజ్ సంబంధించిన వేరే ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా అని తెలుసుకుంటాం. ఒకవేళ వాటిని ఆ ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే అలాంటి కండిషన్స్ కానీ ఉంటే మాత్రం మనం ఇమ్యునోథెరపీ ఇవ్వలేము. ఆ ఒక్క కండిషన్స్లో మాత్రం మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.